ఫైనల్ మ్యాచ్లో గెలుపు మనదే అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. న్యూజిలాండ్ టీంను కూడా అంత ఈజీగా తీసుకోవద్దని చెప్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇవాళ కూడా స్పిన్నర్లు రాణిస్తారని అంటున్న హైదరాబాద్ క్రికెట్ అభిమానులతో మా రిపోర్టర్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండు దిగ్గజ టీములు హోరాహోరీగా తలపడబోతున్నాయి. దీంతో ప్రపంచం అంతా, దేశం అంతా, ఆ మాటకు వస్తే ప్రపంచం అంతా, క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా ఇవాళ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనం ఉప్పల్ స్టేడియం పక్కన ఉన్నాం. ఇక్కడ ఇదే ఉప్పల్ స్టేడియంలో చూడండి ఎంత కొన్ని వందల మంది ఇక్కడ క్రికెటర్స్ కావచ్చు, స్టార్ స్పోర్ట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇవాళ అదే చర్చ జరుగుతుంది దేశం అంతా. ఎలాంటి హోప్స్ ఉన్నాయి అంటే భారత క్రికెట్ టీం మీద మీకు ఎలాంటి హోప్స్ ఉన్నాయి? ఖచ్చితంగా గెలుస్తుంది, అందులో ఏ డౌట్ లేదు. ఓకే, అంటే విరాట్ కోహ్లీ ఓకే మొన్న బాగానే ఆడిర్రు, దాంతోపాటు మిగతా వాళ్ళు ఎవరి మీద హోప్స్ ఉన్నాయి? అందరూ ఆడతారు స్పిన్, మన బ్యాట్స్మెన్స్ అందరూ ఆడగలరు, సో ఏ డౌట్ లేదు, అందరూ బాగానే ఆడతారు పక్కా. రోహిత్ శర్మ ఇప్పటి వరకు కూడా అర్ధ సెంచరీలు ఎక్కడ చేసినట్లేదు. చేస్తారు, ఒక్కొక్కసారి అవుట్ అవుతారు, దానికి మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఆడతారు, హోప్ అయితే ఉంటుంది. ఇంకోటి కివీస్ టీం కూడా మంచి ఫామ్ లో ఉంది, మన టీం కూడా చాలా ఫామ్ లో ఉంది, ఆడతారు. ఎవరి మీద హోప్స్ ఉన్నాయి? ఎవ్రీ బ్యాట్స్మెన్ ఆడతాడు, హోప్స్ అంటే ఏం లేదు, ఒకటి ఫెయిల్ అయినా సరే ఇంకొకటి ఆడతాడు. రైట్. ఓకే, ఇంకోటి ఏంటంటే మన వరుణ్ చక్రవర్తి ఇవాళ కూడా మ్యాచ్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే గత న్యూజిలాండ్తో జరిగినట్టు మ్యాచ్లో 5 వికెట్లు తీసేసి అద్భుతంగా ఆడారు. అది స్పిన్ పిచ్ కాబట్టి ఖచ్చితంగా స్పిన్నర్స్కి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. మ్యాక్సిమం స్పిన్నర్స్ ఈరోజు మంచి రిజల్ట్ ఇస్తారని అనుకుంటున్నాము. అదే పనిగా మన ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, రోహిత్ శర్మ కూడా ఈరోజు ఫామ్కి వస్తారని అనుకుంటున్నాము. సో హోప్ బెస్ట్. అవతల కూడా వాళ్ళు కూడా స్పిన్నర్స్ బాగున్నారు కదా న్యూజిలాండ్లో కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళ ఎఫర్ట్స్ ఇంకా బాగున్నాయి, వాళ్ళ ఫీల్డింగ్ కానీ అన్నీ బాగున్నాయి. కానీ బెస్ట్ అయితే మన వాళ్ళు ఇస్తారని అనుకుంటున్నా. ఇక్కడ దాకా వెళ్ళి అంత లూజ్ అయితే ఆడరు, మంచి ఎఫర్ట్స్ ఇస్తారు, కప్ అయితే మనకి వస్తుందని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఎవరెవరి మీద హోప్స్ ఉన్నాయి? హోప్స్ అంటే ఒక్కోసారి ఒకళ్ళు ఫెయిల్ అవ్వచ్చు, వాళ్ళని కాపాడుకోవడానికి ఇంకొకరు సక్సెస్ అవ్వచ్చు, చెప్పలేము. అది విషయం ఏంటంటే 13 సార్లు ఇండియా ఎప్పుడు టాస్ గెలవలేదు. మనం కూడా గెలుస్తుంది అనుకున్నారు, టాస్ గెలలేదు. ఇవాళ కూడా ఒకవేళ టాస్ గెలిస్తే ముందే ఏది ఎంచుకుంటే బెటర్ అంటే కివీస్ తోటి, ఎందుకంటే నిన్న వాళ్ళు 562 కొట్టిరు ఏది సౌత్ ఆఫ్రికా మీద. దాంతో ఎట్లా ఉంటుంది? మన సైడ్ చేజ్ మాస్టర్ ఉన్నారు కాబట్టి చేజింగే బెస్ట్ మనకి. రోహిత్ శర్మ ఓపెనింగ్ ఇచ్చి మంచి స్కోర్ ఇస్తే ఆటోమేటిక్గా మనదే వస్తుంది. ఒకటి మనకు ఫైనల్ ఫీవర్ ఉంటుంది కదా, భయం ఉంటుంది, ఫోబియా ఉంటుంది, ఫైనల్ ఫోబియా. అట్లా మన వాళ్ళకి ఏమి ఉండదు కదా, మన వాళ్ళు అలా అంత ప్రెజర్ తీసుకోరు. స్పిన్నర్స్ మంచి ఎఫర్ట్స్ పెడతారు, మంచి టీం అయితే బాగుంది ప్రెజెంట్. ఓకే, రైట్. అంటే ఇది కొంతమంది చెప్పేది. ఎట్లాంటి హోప్స్ ఉన్నాయి మీకు ఇండియన్ టీం మీద? చెప్పండి. ఇండియన్ టీం డెఫినెట్గా విన్ అవుతుంది. మన దాంట్లో వచ్చేసరికి టాప్ ఆర్డర్ మొత్తం ఫుల్ ఫామ్లో ఉన్నారు. హోప్ ఆన్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఇన్ మిడిల్ ఆర్డర్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఒకరే ఉన్నారు మొహమ్మద్ షమి ఫేసర్, దాంతోపాటు మిగతా స్పిన్నర్లు ఎట్లా రాణించంటే బౌలర్ల విషయంలో ఎట్లాంటి అభిప్రాయం? మొహమ్మద్ షమి ఎక్స్పీరియన్స్ పేసర్, దానికి తోడు హార్దిక్ పాండ్యా ఉన్నారు మీడియం ఫేస్. 3 ఆల్రౌండర్స్ ఉన్నారు, 2 స్పిన్నర్స్ ఉన్నారు. బౌలింగ్ అటాక్ అయితే మంచిగానే ఉంది. ఓకే, కప్పు మనదే అనుకోవచ్చా? మనదే అనుకోవచ్చు 100%. అటు కూడా రచిన్ రవీంద్ర కావచ్చు, విలియమ్స్ కావచ్చు, వాళ్ళు కూడా ఉన్నా కూడా ఆల్రెడీ ఆ మెన్యూలో మనకి మ్యాచ్లు అయినాయి, అన్ని పిచెస్ మీద ఎక్స్పీరియన్స్ అయింది కూడా. ఇది మనకి అడ్వాంటేజ్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే ఓకే, పక్కా మనదే అంటారు? పక్కా మనదే. ఇంకా పిచ్ ఎలా ఉండబోతుంది అంటే మొన్నటికి వాళ్ళకి ఆల్రెడీ న్యూస్ వచ్చింది కదండి, పాకిస్తాన్కి ఇండియా మ్యాచ్ జరిగిన పిచ్ సేమ్ పిచ్ యూజ్ చేస్తున్నారని వచ్చింది. ఆ పిచ్ అయితే సేమ్ యాజ్ వెల్ యాజ్ చేజింగే బెటర్. చేజింగే బెటర్ అంటే మన ఫస్ట్ బౌలింగ్ తీసుకోవడం బెటర్ అంతే. ఓకే, రైట్. అంటే ఇది మిగతా కొంతమంది చెప్పండి, ఎలాంటి అభిప్రాయం ఉంది? అభిప్రాయం అంటే అది స్పిన్ పిచ్ కాబట్టి నాకు తెలిసి హోప్స్ అంతా వరుణ్ చక్రవర్తి మీద అనుకుంటున్నాను. స్పిన్ పిచ్ కాబట్టి స్పిన్ మంచిగా వేస్తే మ్యాక్స్ వరుణ్ చక్రవర్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ అందులో రచిన్ రవీంద్ర మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి రచిన్ రవీంద్ర, యంగ్ వీళ్ళిద్దరు ఫస్ట్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లో రచిన్ రవీంద్రని ఫస్ట్ ఆఫ్ ఆల్ వికెట్ తీస్తే కొంచెం ప్లస్ పాయింట్ అవుద్ది. స్ట్రైక్ రేట్ ఎక్కువ అనమాట రచిన్ రవీంద్రకి. ఇంకా మిడిల్ ఆర్డర్ లో వచ్చేసరికి ఈ లాతం వస్తాడు కదా, వాడిని కూడా కొంచెం డిఫెన్స్ చేయగలిగితే మ్యాక్స్ మన ఇండియా గెలిచే అవకాశం ఉంటుంది. మ్యాక్స్ గెలవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మన హోమ్ టీమే కాబట్టి, హోమ్ గ్రౌండ్ కాబట్టి లాస్ట్ టైం 4-5 మ్యాచెస్ అందరూ ఆడారు కాబట్టి స్పిన్ కాబట్టి మన ఇండియా టీంలో 5 బౌలర్స్ ఉన్నారు, 4 బౌలర్స్ స్పిన్ మంచిగా స్పిన్ అనుకూలిస్తుంది కాబట్టి మ్యాక్స్ గెలవచ్చు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం చాలా
ఇప్పటికీ 3-4 ఫైనల్స్ అయితే వాళ్ళతో మనం చాలా ఓడిపోయాం కాబట్టి ఈసారి రివెంజ్ టైం అనుకుంటున్నాను. మ్యాచ్ గెలవడానికే కోరుకున్నాను నేనైతే. ఇండియన్ బ్యాట్స్మెన్ల మీద ఎవరి మీద? నేను రోహిత్ శర్మ ఫస్ట్ 10 ఓవర్స్ ఉంటే చాలు, ఇంకా మ్యాక్స్ ఇండియా వైపు వచ్చేస్తుంది గేమ్ అని అనుకున్నాను నేనైతే. ఇంతవరకు రోహిత్ శర్మ వచ్చి 20-30 కొట్టి వెళ్ళిపోయేవాడు, కానీ ఈసారి నేనైతే ఒక 10 ఓవర్స్ ఉంటే చాలు, 10 ఓవర్స్ ఉండగలిగితే మ్యాక్స్ ఇండియా వేరే రేంజ్లో వెళ్ళిపోతే స్కోర్ కూడా ఒకవేళ మనది ఫస్ట్ బ్యాటింగ్ అయితే మ్యాక్సిమం రోహిత్ శర్మ మాత్రం అవకన్నా ఆడితే బెటర్ అని అనుకుంటాను నేనైతే. శుభ్మన్ గిల్ రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ రోహిత్ శర్మ ఇద్దరు కలిసి 15 ఓవర్స్ ఉంటే ఇంకా ఇండియా మ్యాక్స్ గెలిచినట్లే పక్కా 15 ఓవర్స్ అంతే. 15 ఓవర్స్ ఎనఫ్. పవర్ ప్లే 10 ఓవర్స్ 150 పక్కా దాటేస్తుంది ఇద్దరు ఉంటే మాత్రం. ఎందుకంటే వాళ్ళు స్పీడ్ బ్యాట్స్మెన్లు కాబట్టి కొంచెం స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్పీడ్ ఆడతారు కాబట్టి వాళ్ళు ఉంటారని అనుకుంటాను. వాళ్ళ సైడ్ కూడా బాగుంది కదా వాళ్ళ సైడ్, అందుకే కదండి అంటున్నాను స్పిన్ బౌలింగ్ కాబట్టి ఫస్ట్ ఓపెనర్స్ లో అందులో రచిన్ రవీంద్రని తీయగలిగితే వాళ్ళ స్కోర్ మ్యాక్స్ తగ్గిపోద్ది అనమాట. చాలా మంచి అనాలిసిస్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ జరిగేట మ్యాచ్ ఇండియానే గెలుస్తుంది. దాంతో చేజింగ్లో కూడా చేంజ్ చేయగలుగుతారు. అయితే ఫైనల్ ఫోబియాని కూడా ఇలా అధిగమిస్తారు. ఎందుకంటే మనోళ్ళు మంచి స్పిన్ బౌలర్స్ కూడా మంచిగా రాణిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు వాళ్ళు కావచ్చు స్పోర్ట్స్ స్టార్స్, ముఖ్యంగా క్రికెట్ ఫ్యాన్స్. కెమెరా పర్సన్ నవీన్తో రవిచంద్ర, ఐ న్యూస్,